హలో వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు 21 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి ఉన్న అరుదైన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం విజయ వేడుకలో తీసిన ఈ ఫోటో సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీని వెనుక ఆసక్తికరమైన కథను చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి 20 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరికొందరు హీరోలతో కలిసి ఫుల్ జోష్లో కనిపిస్తున్న రేర్ ఫోటో వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం విడుదలై అక్టోబర్ 15కి 21 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాల గురించి అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం సూపర్ హిట్ అయింది. బాలీవుడ్లో సక్సెస్ అయిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రానికి ఇది రీమేక్. ఈ మూవీలో చిరంజీవి పక్కన ఏటీఎం అనే పాత్రలో శ్రీకాంత్ నటించారు. సోనాలి బింద్రే హీరోయిన్, పరేష్ రావల్ కీలక పాత్రలో నటించారు. చిరంజీవి తర్వాత ఈ మూవీలో శ్రీకాంత్, పరేష్ రావల్ పాత్రలు హైలైట్గా నిలిచాయి. ఈ మూవీలో చిరంజీవి కామెడీ టైమింగ్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉంటుంది. రోగాన్ని కేవలం మందులతో మాత్రమే కాదు, ప్రేమతో, మనసుతో కూడా నయం చేయొచ్చు అనే సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సోనాలి బింద్రే, చిరంజీవి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ఈ మూవీ విజయం సాధించిన తర్వాత చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ పార్టీకి టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సక్సెస్ పార్టీకి హాజరైన వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారు. వీరితో పాటు తరుణ్, సుమంత్ కూడా సక్సెస్ సెలబ్రేషన్స్లో పాలుపంచుకున్నారు. వైరల్ అవుతున్న ఈ రేర్ ఫోటోలో చిరంజీవితో జయంత్ సి పరాంజీ, శ్రీకాంత్, మహేష్, తరుణ్, సుమంత్, ప్రభాస్లని చూడొచ్చు. మొత్తానికి చిరంజీవి, మహేష్, ప్రభాస్ లాంటి దిగ్గజాలు కలిసి ఉన్న ఈ రేర్ ఫోటో శంకర్ దాదా ఎంబీబీఎస్ విజయంతో పాటు తారల మధ్య అనుబంధాన్ని గుర్తుచేస్తుంది. 21 ఏళ్ల తర్వాత కూడా ఈ చిత్రం, ఫోటో అభిమానులను అలరిస్తూనే ఉంది.